అందరికి నమస్కారం. ఫస్ట్లీ క్షమించండి, నాకు తెలుగు బాగా రాదు, నేర్చుకుంటున్నాను మీ అందరి కోసం. సో ఇక్కడ వచ్చిన అన్ని మీడియా, ప్రెస్ అండ్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఏమన్నా చెప్తానన్నా. సో ఫస్ట్లీ నేను సార్ నన్ను ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్ద బాధ్యత నాకు తెలుసు, నేను అది జస్టిస్ చేశాను అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. ఇట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ. సో నేను ఫస్ట్ నన్ను పరిచయం చేసుకుంటాను. నా పేరు నిరంజన్, అందరూ చెప్పారు. సో మీ అందరికి తెలుసు నా బాబాయ్ ఉపేంద్ర గారు. సో అప్పటి నుంచి నేను ఎవరో గాడ్ ఈజ్ గ్రేట్ అంటూనే ఉన్నారు. ఏ మూవీలో ఫస్ట్ షాట్ నా డెబ్యూ, ఒక చిన్న పాప అరుస్తుంది ఉప్పి ఎంటర్టైనర్స్ అని, అది నేనే. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ మూవీకి. సో ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. కన్నడలో ఒక 2-3 మూవీస్ చేశాను, రిలీజ్ అవుతుంది అన్నీ. సో ఈ మూవీలో మీ అందరూ ప్లీజ్ ఆశీర్వదించండి ఈ మూవీకి. మీ మనసులో నాకు ఒక చిన్న స్థానం ఇస్తే అది నాకు చాలు. సార్ ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్ థ్యాంక్ యూ. అండ్ సుకుమార్ గారు నమస్కారం సార్. మీ అన్ని ఫిలిమ్స్కి నేను పెద్ద ఫ్యాను, ఎస్పెషల్లీ ఆర్యా 2. ఆ మూవీ ఇక్కడుంది సార్. సో ఎలా ఇన్స్పిరేషన్, ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై ఆర్యా 2 సార్. సో మీతో పని చేయాలని ఉంది సార్. ఏదో బ్లెస్సింగ్స్ ఉంటే అది ఆపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐశ్వర్య గారు, డెఫినెట్లీ అ వండర్ఫుల్ కో-స్టార్ టు వర్క్ విత్. షీస్ పర్ఫార్మ్డ్ రియలీ వెల్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో-స్టార్ అండ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ చంద్రబోస్ గారు సార్ నమస్కారం సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ మేజర్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అంతే, మీరు తొందరగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది, మీరందరూ చూడాలి, మీరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి, మన అందరి టీం మీద ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఉప్పి సార్లోని హంబుల్నెస్ అంతా మీలో కనిపిస్తుంది, కానీ ఆయనలోని క్రేజీనెస్ ఎంతవరకు వచ్చింది అనేది పోను తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. వెయిటింగ్ టు సీ దట్ ఆల్సో. మాస్ మూవీ చేద్దాం, అది అప్పుడు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నిరంజన్ గారు ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరిక సీతగా మనందరినీ ఆకట్టుకోవడానికి, ఈ చిత్రంతో ప్రౌడ్ ఫాదర్గా ఫీల్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య అర్జున్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. నట వారసుల్ని మనం చాలాసార్లు వింటూ ఉంటాము, కానీ నట వారసురాలిగా మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య అర్జున్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. సీతా పయనం నా ఫస్ట్ ఫిల్మ్. నా పేరు ఐశ్వర్య ఫస్ట్లీ. అండ్ ఈ మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక భాగ్యం నాకు. అండ్ ఈ ఫిల్మ్లో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిల్మ్, వెన్ ఐ లుక్ బ్యాక్, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఐ ఫీల్ ద ఫిల్మ్ చోజ్ టైటిల్ అవ్వచ్చు, కాస్ట్, క్రూ అందరూ వచ్చి, ఐ థింక్ ఇట్ వాజ్ చోజన్ బై ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ టు బీ ప్లేయింగ్ సీత ఈ ఫిల్మ్లో. అండ్ మీరు చూసినట్టు సూపర్ టీమ్ ఉంది ఈ ఫిలింలో. అండ్ చాలా గొప్ప యాక్టర్స్తో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు అర్జున్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ సార్ ఉన్నారు. ప్రకాష్ రాజ్ సార్తో, సత్యరాజ్ సార్తో, కోవై సర్లా మ్యామ్, సరణ్, సిరి, ఎవ్రీబడి, ఈవెన్ ద టెక్నికల్ టీమ్. అనూప్ రూబిన్ సార్ has created a beautiful album. అండ్ అది మీరే చూస్తారు, అన్ని సాంగ్స్ అంత బాగుంది. అండ్ చంద్రబోస్ సార్, ఐ లవ్ యువర్ సాంగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ హ్యావ్ ఐ లెఫ్ట్ అవుట్ ఎనీవన్? ధ్రువ వచ్చి ఒక క్యామియో చేశారు. ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ ఈ ఫిలింతో నాకు ఒక చైల్డ్హుడ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అది నేను నా నమ్మకం ఏంటంటే ఐఎమ్ మై ఫాదర్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని నా నమ్మకం.
అండ్ ఈ ఫిలింలో నేను స్క్రీన్ షేర్ చేశాను. హీ ప్లేస్ గిరి అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. చాలా సరియల్గా ఉండింది నాకు. And e film is my second film with my father under his direction. And the first film nenu Kannada film chesanu, chaala easy ga undindi. But ee film naku chaala easy ga undindi. I understood his working style and chaala mandi kotta talents ni introduce chesaru. So it was wonderful working with him. And like he said, na kosam film start chesaru ani chepparu. But I feel, you know, I believe that he really believes in me as an actor. And pillal kosam emaina chestaru, but his belief in me goes beyond that. I believe that. So for that, he will always be my guru. So Action King Arjun garu, nenu eppudu oka guruga bhavistanu. And coming to our special guest, Sukumar sir, I'm a big fan. And Rangasthalam chaala sarlu chusanu. పుష్ప గురించి అందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ వన్ అమంగ్స్ట్ యునో ద మెనీ వెయిటింగ్ ఫర్ పుష్ప 3 ఒకవేళ ఉంటే. అండ్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉప్పి సార్, మై ఫేవరెట్ ఉప్పి సార్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక పిచ్ ఫ్యాన్. అండ్ యు నో లైక్ ఎప్పుడెప్పుడు నేను ఉప్పి సార్ని చూస్తానో నా 4th స్టాండర్డ్ ఐషు బయటకు వచ్చేస్తుంది. ఐఎమ్ గాడ్ ఈజ్ గ్రేట్, ఐ అగ్రీ. అది నాకు ప్రతి ఒక్క డైలాగ్ గుర్తుంది, ప్రతి ఒక్క బీజిఎం గుర్తుంది. ఏ ఫిలిం నేను ఒక 100 సార్లు చూసాను. And I feel he is one of the best filmmakers. He defines art naku. And sir, I'm so humbled by your presence today. So thank you so much. And Irozu, talking about gurus, I would also like to remember K. Vishwanath garu. Naku oka avakasham, you know, vachindi. I acted with him in my Kannada film. And he played my grandfather. So appad nunchi I see a grandfather in him. And we were blessed that ee film start chesina tarvata sir the blessings you know manaki vachindi. And I'm sure he'll be happy today. And also a very special person, Pawan Kalyan garu. So mana film ki bless chesaru ochi, like Appa said, you know, chaala surprising ga undindi. So thank you so much. And I really hope I don't let my father down. Na kosam film chesaru, but Niranjan, sorry I forgot about him. Amongst all the big names, Niranjan was a wonderful co-star. అండ్ మనం ఇద్దరు డెబ్యూ చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ. అండ్ చూస్తే అలాగుండదు, చాలా ప్రొఫెషనల్, చాలా యునో సెట్కి వస్తే ఓన్లీ యునో క్యారెక్టర్లో ఉంటారు. నో హ్యాసిల్స్, నో డ్రామా. అండ్ చాలా బాగుండింది వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గ్రేట్ కోస్టార్. సో ఐ హోప్ ఐమ్ నాట్ ఫర్గాటెన్ ఎనీవన్. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ తెలుగు ఆడియన్స్ మీ సపోర్ట్ ఉండాలి. I've done my best, we've done our best. I've hoped you've liked the teaser and please support us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య అర్జున్ గారు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఏంజలిక్గా కనిపిస్తూ ఉన్నారో, స్క్రీన్ పైన కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉన్నారు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీ ఇద్దరిని ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ పైన చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక క్రేజీనెస్కి మీరందరూ రెడీయా? గాడ్ ఈజ్ గ్రేట్ అనేతామా? ఓకే, సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిక్వెస్టింగ్ ఉపేంద్ర సార్ టు స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. హాయ్ అందరికీ నమస్కారం. రియల్గా దేవుడు, మీరు గాడ్ అని చెప్తున్నారు, నాకు అదే గుర్తొచ్చింది. గాడ్ ఎక్కడ కనబడతాడంటే ఇక్కడే కనబడేది. ఇలాంటి ఫంక్షన్లో కనబడతారు, ఇలాంటి గ్రేట్ టెక్నీషియన్స్తో కనబడతారు. నేను గాడ్ చూశాను ఈరోజు. రియలీ గాడ్ ఈజ్ గ్రేట్. యు ఆర్ ఆల్ గాడ్. థ్యాంక్ యూ. ఏమంటే ఫస్ట్ అర్జున్ సార్ గురించి చెప్పాలి నేను. యాక్షన్ కింగ్ మనకి అప్పుడు స్కూల్ టైంలో మనకి యాక్షన్ కింగ్ కర్ణాటకలో అంటే అర్జున్ సారే. అలాంటి పెద్ద హిట్ ఇచ్చి మనకి కరాటే కింగ్. అప్పుడు కరాటే అంటే అంత ఫేమస్, బ్రూస్లీ గీస్లీ వచ్చిన టైము. ఆ టైంలో అర్జున్ గారు మనకి ఇండియాలో ఒక బ్రూస్లీ లాగా, కర్ణాటకలో అంత క్రేజ్.
2-3 ఫిలిం సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత చూస్తే 1 ఇయర్ ఎక్కడ అని తెలీదు, టప్ అని తమిళ్లో ఒక బిగ్ స్టార్లో మళ్ళీ యాక్షన్ స్టార్ లాగా, అప్పుడే పాన్ ఇండియా స్టార్ ఆయన, వన్ డే సీఎం. నాకు ఎలా అంటే ఫస్ట్ ఆఫర్, నేను కాలేజీలో చదివే టైంలో నాకు ఫస్ట్ డైలాగ్ రైటర్గా ఆఫర్ ఇచ్చిన గ్రేట్ ఫ్రెండ్, నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ మీరు నాకు రియల్గా. ఇప్పుడు ఎంత గర్వపడుతున్నానంటే ఈ స్టేజ్లో ఆయనతో షేర్ చేసేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఇప్పుడు నా అన్నయ్య కొడుకుకి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్, ఎక్స్ట్రాండరీ. మీరు అందరూ ఎఫర్ట్ చాలా ఉంది, అందరూ మాట్లాడారు, నాకేం మాట్లాడో తెలియదు. సార్ మీ గురించి ఏం సార్ నేను మాట్లాడేది, నేను ఫ్యాన్ అని చెప్పకూడదు, చాలామంది ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్ మీకు ఫ్యాన్ సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని కమర్షియల్గా ఎలా పంచ్ కొట్టాలి, తగ్గేదే లేదని చూపించిన డైరెక్టర్ సార్ మీరు. మీరు చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన దానికి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ టీజర్ సీతాపయణం గురించి చెప్పాలి అంటే చాలా అన్యూజువల్గా, నేను ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే, ఎలా చిరంజీవి గారు మీరు కలిశారో నన్ను ఒకసారి మీట్ చేసి ఒకసారి అలాగే కలిసాము, ఒక లైన్ చెప్పారు, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అప్పుడే ఫిలం చూసేసాను నేను, అంత బ్యూటిఫుల్గా చెప్పారు. బట్ ఇక్కడ ఒక కిక్ ఇచ్చారు, అలాగే ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా. ఇదైతే టక్ అని ధృవ గారు వచ్చారు, ఒక యాక్షన్ పంచ్ ఇచ్చారు, అర్జున్ గారు వచ్చారు. అది థ్రిల్ అంటే, అది యాక్షన్ హీరో అంటే. సార్ డెఫినెట్గా ఎక్స్ట్రాండరీ ఉంటుంది సార్ ఈ ఫిలము. ఇక్కడే నేను ఆ పాజిటివ్ వైబ్రేషన్ చూసేసాను. డెఫినెట్గా ఈ ఫిలము చాలా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటాను. అండ్ మీరిద్దరూ చాలా బాగా కనబడుతూ ఉన్నారు, పేర్ బ్యూటిఫుల్గా ఉంది. ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ది సాంగ్స్ ఆల్సో, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ. అది ఆంధ్ర కింగ్ నేను కాదు, చాలామంది ఆంధ్ర కింగ్ ఉన్నారు, నేను ఒక రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళందరికీ, అంతే. థ్యాంక్ యూ. నేను సుకుమార్ మాట వినాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సార్ డైలాగ్ చెప్పేదాకా వదిలేలా లేరు సార్, దే వాంట్ డైలాగ్. ధిక్కార కంటే అధికారం ఇది ఎక్కువ, అది కాదు. ఓకేనా, తెలుసా మీకు? సార్ ఏమంటే ఒకే ఒక నిమిషం, కరెక్ట్గా చెప్పారు మీరు, పిచ్చిగా ఫిలం చేస్తారని. నా ఎఫర్ట్ ఏం తెలుసా సార్, నేను హీరో అయిపోయాను కదా సార్. నెక్స్ట్ ఒక్క నిమిషం నాకేమంటే, హీరోని ఎలివేట్ చేస్తారు కదా సార్, నాకు ఒక డిఫరెంట్గా చేస్తాము, ఆడియన్స్ని ఎలివేట్ చేస్తామని నా ప్రయత్నం సార్. నేను మిమ్మల్ని అందరినీ హీరోగా చూడాలని నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్తా, లేదు సార్ మీరే హీరో అవ్వండి. నేను మిమ్మల్ని హీరోగా ఒక్కసారి చూస్తాను, నేను ట్రై చేస్తూనే ఉంటాను. నాకెప్పుడు ఇక్కడే హీరో కనబడేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఆమ్ గాడ్ ఈజ్ గ్రేట్. Thank you. Wow, this is why we love you, sir, Uppi sir. Thank you so much for that lovely speech. Thank you. And yes, ika ఆలస్యం చేయకుండా మన బ్రిలియన్స్ కి, ఎక్సలెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్, మాస్ కి, స్వాగ్ కి సరికొత్త డెఫినేషన్ ఇచ్చినటువంటి మన మౌరిక్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేసేద్దాము. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా కొంచెం టెన్షన్గానే ఉంది. ఎలా అంటే ఇక్కడ ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు దిగ్గజాలు, పైగా ఇద్దరు యాక్టర్స్ కాదు, డైరెక్టర్స్ కూడా. ఆలోచించండి, చాలా అరుదుగా డైరెక్టర్గా హీరో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా సో డైరెక్టర్ కమ్ హీరోస్ ఇద్దరు కూడా, అర్జున్ సర్జా గారు, ఉపేంద్ర గారు. అర్జున్ సార్ అయితే నేను హనుమాన్ జంక్షన్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేసేటప్పుడు, వేడిగా చేసేటప్పుడు దూరం చూస్తుండిపోయాను ఆయన్ని. అంటే చాలా కంపోజ్డ్గా, ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్, అదే నవ్వు, చాలా అంటే ఎవరైనా అడ్మైర్ అయిపోతారు, ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి. ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది ఇప్పటికీ బాడీ లాంగ్వేజ్ కూడా. అప్పుడు కూడా సెట్లో కూడా అంత కంపోజ్గా బిహేవ్ చేసేవారు. యాక్చువల్గా నేను ఎక్కువ మాట్లాడడం కూడా కాదు, చాలా భయపడి దూరంగా చూస్తూనే ఉన్నాయి ఆయన్ని. ప్రతిదీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అందులోనే ఉండేవారు, అయిపోయిన తర్వాత ఏదైనా. సో అంత డెడికేట్గా వర్క్ చేసేవారు. అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా.
అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు జై హింద్ సినిమా బాగా గుర్తు. అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన క్రూషియల్ పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో ఆయన. చాలా తక్కువగా జరుగుతుంది అది. అంటే ఆయన నిలబెట్టుకున్నారు మొత్తం అంతా పెట్టేసి. సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు. సుకృతి హీరోగా చేసినప్పుడు, హీరోయిన్గా ఒక సినిమా చేసినప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను. అంటే నిజంగా కూతురి కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కథ చెప్పారు బిగినింగ్లో. చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ సార్, చాలా బాగుందని చెప్పాను. ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. ఆయన తన కథ మీద, డాక్టర్ మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ పరితపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం ఆ జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండి. లవ్ యూ అండి. లవ్ యూ సార్. అండ్ ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను, తర్వాత ఓమ్ అనేది తర్వాతే డబ్బైనట్టు, తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలిసి ఏ సినిమా చూసాను నాకు బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ చెప్పక్కల్లా పిచ్చి మ్యాడ్ అంతా ఇంకా అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే పరంగా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం, ఏ, ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ, ఉపేంద్ర, ఓం, ఈ 3 సినిమాలు. అంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగలించాను, తస్కరించాను, ఏమనాలి. సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఇంకా నాకు ఒక సాంగ్ వినిపించారు, ఏ ఊరికి వెళ్తున్నావు పిల్ల, ఒక సాంగ్ చూశారు. ఆ సాంగ్ అఫ్కోర్స్ అనూప్. యాక్చువల్గా అనూప్ నేను అసిస్టెంట్గా వచ్చినప్పుడు తను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే ఫేమస్. ఎవరో కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడంట అని మాట అనిపిస్తుండే. ఎక్కడ చూసి అనూప్ అంట. తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం అని నీ పేరు ముందే అనిపిస్తుండేది. నాకు తెలిసి కీబోర్డ్ ప్లేయర్గా ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి ఏమో అనూప్ అనేది. అందరికీ అనూప్ పేరు తెలుసు అప్పట్లో. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే అనూప్ పేరు తెలుసు. సో దాని మ్యూజిక్ అంతా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎస్పెషల్లీ మున్నాలో నీలి నీలి మేఘాలు లేకున్న సాంగ్ ఫస్ట్ నాకే వినిపించాడు మున్న. చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇందులో ఏ ఊరికి వెళ్తున్న పిల్ల నేను ఒక్క సాంగ్ విన్నాను, మిగతా సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చారు. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ ఏ ఊరికి వెళ్తా పిల్ల విన్నప్పుడు నాకు 4 లైన్స్ వినగానే మా ఆస్కార్ చంద్రబోస్ గారు రాశారు అనిపించింది. వెంటనే తెలిసిపోయింది నాకు. సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక 3rd, 4th లైన్ అని అడగక్కర్లా ఎవరు రాశారంటే చంద్రబోస్ గారని. అండ్ మా జర్నీ చాలా 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 మొదటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాం, మీ ఇద్దరం రాసుకుంటాం. ఇండస్ట్రీలో ఎవరితోనే కూర్చుని కొన్ని క్షణాలు ఆనందపడే సమయం ఉంటే అది చంద్రబోస్ గారితోనే. అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ బోస్ గారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. మీరు నాకు ఫోన్ చేయట్లేదు, ఇంట్లోనే ఫోన్ చేస్తున్నారు. సో సాంగ్ విన్న తర్వాత మూమెంట్స్ చాలా బాగున్నాయి సార్, మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఎవరు చేసేవారంటే సృష్టి అని చెప్పారు. సో యాక్చువల్గా సృష్టి సాంగే మర్చిపోతున్నాను నేను. సూసేకి సాంగ్కి యాక్చువల్గా మూమెంట్స్ అని తనే కంపోజ్ చేసింది. ఆల్మోస్ట్ 80% మూమెంట్స్ అని తనవే. 80% మూమెంట్స్ అన్నీ తనవే యాక్చువల్గా. సో ఈవెన్ చిన్న చిన్న మాంటేజెస్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేసింది. సో ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వలేకపోయాను. ఆల్ ది బెస్ట్ సృష్టి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సాంగ్ చేసావంటే. థ్యాంక్ యూ. అండ్ ఇంకా తన పేరు ఐఎమ్ సారీ సిరి. ఐ థింక్ కరోనా వచ్చిన దగ్గర నుంచి మత్తు మరపు వచ్చినట్టుంది. సిరి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సిరి. ఇంకా నిరంజన్, ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. సో చాలా బాగా చేసావు.
టీజర్ చూశాను. అండ్ సాంగ్ చాలా బాగుంది మీ ఇద్దరిది. అండ్ ఈ ఫైట్స్ చాలా బాగున్నాయి. నిరంజన్, విషింగ్ ద బెస్ట్. సీతాపైనం చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాను, ఆగండి, అసలు విషయం మర్చిపోయాను. మా బిత్తిరి సత్తి ఇలాగే ఉంటుంది. నేను యాక్చువల్గా మళ్ళీ ఇంట్లో మా మరదలో చూపిస్తుంటారు తన బిట్స్ అన్నిని. ఇంట్లో వాళ్ళు వచ్చారంటే చిన్న పార్టీ జరిగిందంటే తెల్లగా మాట్లాడుకుంటారు, తెలంగాణ వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు. నేను చాలాసార్లు చూశాను, చాలా చిన్న వీడియోస్లో కూడా నా మీద ప్రేమ కురిపిస్తుంటాడు, అన్నీ చూస్తున్నాను. అండ్ ఇలా సుమగారు, బిత్తిరి సత్తి ఇలా తక్కువ మంది ఉంటారు. స్పాంటేనియస్గా కూర్చుని ఒక 15-20 మినిట్స్ మాట్లాడితే అందరూ మెస్మరైజ్ అయ్యి విన్నాం. అప్పుడప్పుడు క్రియేట్ చేస్తారు, ప్రతి వర్డ్ కూడా మొత్తం అంతా క్రియేట్ చేస్తుంటారు. ఆ స్పాంటేనిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. నాకు తెలిసి సుమగారు, బిత్తిరి సత్తి ఇలా ఇద్దరు ముగ్గురిని చూస్తున్నాను యాక్చువల్గా. మీరు ఇద్దరేమో నాకు తెలిసి కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా విల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. Your presence, your wishes means a lot to us. Thank you so much for coming and making this moment very, very special for all of us. Thank you so much, Sukumar Garu and Arjun Garu. Thank you so much. And of course, Upendra sir, thank you so much for joining. And yes, Niranjan Garu and Aishwarya Garu, once again, all the very best. So, Sita Payanam సినిమా థియేట్రికల్ పయనం కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ క్రేజియర్. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, టీజర్ అయితే అద్దరిపోయింది. సాంగ్స్ కోసం, ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.